హ్యాండిక్రాఫ్ట్స్ అంటండి. అందుకే ఇంకా బట్టలు తీసుకున్నాం కదా అక్కడ, అందుకే టాప్స్ తీసుకోకుండా ఓన్లీ మేము పర్స్లో ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ మా పాప కాలేజ్కి వెళ్తుందని చెప్పి ఆ చిన్న పర్స్ అవన్నీ తీసుకుంది. బ్యాంగిల్స్ ఇవి మనకు వచ్చాయనుకోండి మన నాంపల్లి ఎగ్జిబిషన్కి చాలా కాస్ట్ చెప్తారు, అందుకే ఇక్కడ తీసుకున్నాం. మనం వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత షాపింగ్ చేయకపోతే దాని అందమే ఉండదు, అసలుకి మనం వెళ్ళిన జర్నీ అందం ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక షాపింగ్ చేయాలంట, గుర్తుగా ఉంటుంది. హాయ్, చలో. హలో, ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావా? బాగుందా? ఒక ఐస్ క్రీమ్ 300 అంట, ఒక ఐస్ క్రీమ్ 100 అంట. కిందకి వెళ్దాము అంటే వద్దు, కింద ఏడుగా ఉంది, పైన చల్లగా. ఐస్ క్రీమ్ 2 ఫ్లేవర్స్ కలుపుకుంది కొనుక్కున్నాం. ఇదిగోండి, మేము ఇప్పుడు కాట్రా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఇదంతా బస్ స్టాండ్ ఏరియా అన్నమాట. అండ్ మీకు కొండ మీద కనిపిస్తుంది చూసారా, చూపిస్తాను ఉండండి. అదిగోండి, అదే వచ్చేమో అర్త్ కువారి అంట. అక్కడి నుంచి అలాగ మనము అలా మొత్తం అంతా ఎక్కాలి. చూసారా బ్లూగా మీకు రేకుల చెట్టు అంతా కనిపిస్తున్నాయి. అవంతా ఎక్కితే ఆ కొండ వెనకాల అమ్మవారి దర్శనం ఉంటుంది, టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మేము హెలిప్యాడ్లో అంటే హెలికాప్టర్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి హెలిప్యాడ్కి వెళ్ళాలి. హెలిప్యాడ్ బై ఆటోస్ మనకి ఇలా వ్యాన్స్ అన్నీ ఉంటాయి. సో చూస్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. నేను చూపిస్తాను. నేను ఇప్పుడు షాపింగ్ కోసం వచ్చాను. ఇదిగోండి, నేను కొంచెం షాపింగ్ చేశాను ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ హోటల్ అంటే మేము తీసుకున్నది నిహారిక భవన్లో తీసుకున్నాము. ఈ నిహారిక భవన్ని నిహారిక కాంప్లెక్స్ కూడా అంటారు. నిహారిక కాంప్లెక్స్లో ఇవ్వండి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిహారిక కాంప్లెక్స్ తీసుకోవాలి యాత్ర చేసేవాళ్ళు అంటున్నారు. అలానే ఇది వచ్చేమో మనకి యాత్ర కౌంటర్ అన్నమాట. యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్. యాత్ర కట్రా అన్నమాట. సారీ, యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ కట్రా. సో ఇక్కడికి వచ్చి మన యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదంటే కనుక ఎయిర్పోర్ట్లో చేయించుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా స్ట్రేట్గా వెళ్తే నిహారిక కాంప్లెక్స్ వస్తుంది. ఓకే, బాయ్. ఇదిగోండి, ఇదంతా బస్ స్టాండ్. మొత్తం అన్ని బస్సెస్ జమ్మూకి అండ్ ఉదంపూర్కి మొత్తం అన్నిటికీ మాట. చూసారా ఇలా. అదిగోండి, చాలా ఎండగా ఉంది ఈరోజు మాత్రం. కింద మాత్రం చాలా ఎండగా ఉంది. అలా వెళ్తే నిహారిక భవన్ లోపల. ఇదిగోండి, ఇలా ఎంట్రీ అయిన తర్వాత ఎంక్వైరీ అండ్ రిజర్వేషన్, అన్నపూర్ణ భోజనాలయ అండ్ వైష్ణవి వాటిక అని అంటే విభజించారన్నమాట. నిహారిక ఒక దగ్గర, వైష్ణవి ఒక దగ్గర, ఆశీర్వాద అక్కడ, అలాగే అన్నీ అన్నమాట. ఇక్కడ మీకు కాఫీ డే ఉంది, చూపిస్తాను. ఇక్కడ ఫ్రీ సర్వీస్ అండి. వాటర్ మనము ఖాళీ బాటిల్ ఉంటే కనుక పడేయకుండా ఆ వాటర్ బాటిల్లో మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇది వచ్చేమో కాఫీ డే ఇలాగన్నమాట. అన్ని రూమ్స్ చూసారా. ఇది గవర్నమెంట్కి సంబంధించిందండి. ఇక్కడ మీరు రూమ్ తీసుకుంటేనే పైన మనకి భవన్స్లో ఒకవేళ రూమ్స్ దొరకకపోతే ఆన్లైన్లో మీరు ఇక్కడ రూమ్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఇక్కడ డైలీ 6 గంటలకి ఎంక్వైరీ ఉంటుంది మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈరోజు నేను పైన అమ్మవారి దర్శనం కావాలి. సో నాకు పైన ఈరోజు భవన్స్లో నాకు ఆన్లైన్లో రూమ్ దొరకలేదు. నేను ఇక్కడ మార్నింగ్ 6 గంటలకు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే, ఎందుకంటే ఈరోజే నాకు అమ్మవారి దర్శనం కాబట్టి భవన్స్లో కూడా ఈరోజే ఇస్తారన్నమాట రూమ్స్ అవైలబుల్గా ఉంటే. ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇది నిహారిక. ఓకే, ఇలా ఉంటుందండి రూమ్స్. ఇది వచ్చేమో బ్యాంక్, ఏటీఎం. అటు సైడ్ వచ్చేమో ఆశీర్వాద ఇంకో కాంప్లెక్స్ అలాగా. కానీ ఎక్కువ అందరూ నిహారికకే వస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి. మనకి శ్రీ వైష్ణోదేవి మాత శ్రైన్ బోర్డ్ నుంచి
సో అలా మేము రూమ్లో నుంచి హెలిప్యాడ్కి బయలుదేరిపోయామంటే మా రిపోర్టింగ్ టైం వచ్చి 3 o'clock అన్నమాట మధ్యాహ్నము. వెళ్ళిన తర్వాత అక్కడ యాజ్ యూజువల్ వెయిట్ అని చెక్ చేస్తారు, ఏం తీసుకెళ్తున్నాము ఏంటని చెక్ చేస్తారు. నాకు ఏంటంటే చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు కేదార్నాథ్లో హెలికాప్టర్ది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ముందు జాగ్రత్తగా నేను అన్నీ ఎక్కువ ఏం తీసుకోకుండా ఇంకా మేము వెయిట్ అంతా చెక్ చేశారు, వాళ్ళు వెయిట్ చేయమని చెప్పన్నారు. అంత లోపల మాకంటే బిఫోర్ వెళ్ళిన హెలికాప్టర్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. అది నేను సరదాగా అలా షూట్ చేశాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత మేము అక్కడి నుంచి వెయిట్ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళమని చెప్పన్నారు. సో అక్కడి నుంచి చిన్న చిన్న వ్యాన్స్ వస్తాయన్నమాట. ఆ వ్యాన్స్ పట్టుకుని మనం పైకి వెళ్తే పైన మళ్ళీ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు మనకి RFID కార్డ్ ఇస్తారండి. ఆ RFID కార్డ్ కంపల్సరీ క్యారీ చేయాల్సిందే మనము. అక్కడి నుంచి అది తీసుకున్న తర్వాత మనం మెల్లో వేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో మీటింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. అందరూ అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ మనకి నంబర్స్ ఇస్తారు, ఆ నంబర్స్ ప్రకారంగా మనం అక్కడ వెయిట్ చేయాలి. అసలు మేమైతే మాకు రిపోర్టింగ్ టైం 3 ఇచ్చారండి. 3 o'clock అంటే రిపోర్టింగ్ టైం అంటే మ్యాక్సిమం కింద చెక్ చేసి పంపించారు. అలాంటిది 3 o'clock కింద రిపోర్టింగ్ టైం చెప్పి కింద వెహికల్స్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి బైక్ పంపించి ఇప్పుడు మేము కూర్చున్నాం కదండి, కూర్చున్నాం కదా ఇదంతా ఇలానే సేమ్ ముందు ఒక బ్లాక్ ఉందన్నమాట. అక్కడ కూర్చోబెట్టించి దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టించి అసలు ఎంత రెక్లెస్ తెలుసా అండి గవర్నమెంట్. మరి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ మరి అన్ని టెంపుల్స్లో ఇక్కడ ఎలానే ఉంటుందని తెలియదు. అసలు చాలా ఈ అమ్మాయికి ఏమో వామిటింగ్స్, అసలు ఎలా స్ట్రెస్ అయిపోయారంటే చాలామంది వెయిటింగ్ మేము ఏం చేస్తామంటే చూడండి ఇప్పుడు మేము ఆన్లైన్లో 3 o'clock పెట్టుకున్నాం రిపోర్టింగ్ టైం. మాకు తెలీదు, మాకు దర్శన టైమింగ్ వచ్చేమో పైన కొండ మీద 7 o'clock బాగున్నావు. ఇప్పుడు ఇక్కడ టైము 5:15 అలా అవుతుంది. ఎప్పుడు మేము మా నెంబర్ వస్తుంది, మేము అక్కడి నుంచి మళ్ళీ 2 kilometers నడవాలంట హెలిప్యాడ్ దగ్గర నుంచి. 7 o'clock దర్శనం వాళ్ళు పంపించకపోతే ఏం చేస్తారు చెప్పండి. మరి ఇక్కడ మరి గవర్నమెంట్ మరి ఎలాగా తీసుకుంటుందో తెలియదు, కానీ అసలు ఏది అంత కరెక్ట్గా లేదండి. అదే మన సౌత్ ఇండియా టెంపుల్స్ అనుకోండి అంత కరెక్ట్ టైం ఉంటుంది, కొంచెం అప్డేట్ అవుతుంది అంత తప్ప మరీ ఇంత లేటా. ఇవన్నీ వాళ్ళు యాప్ చెప్పినప్పుడే హెలిప్యాడ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ బుక్ చేసుకుంటే ఇంత టైం అవుతుంది అందాజ్గా అని చెప్పుకుంటే దాని తగ్గట్టు వాళ్ళు మార్నింగో లేకుంటే దర్శన టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు ఒక హాఫ్ డే వదిలేస్తారు. ఇప్పుడు వెంట వెంటనే అనుకోండి దర్శనం కష్టం కదా. ఇలా ఉందండి మా పరిస్థితి చూడండి తిప్పలు. ఈరోజే ఈ అమ్మాయి 10th class రిజల్ట్ వచ్చింది. అది మేము ఆనందంగా చెప్పాలా తెలియట్లేదు, ఇక్కడ బాధపడుతూ కూర్చోలో తెలియట్లేదు. అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం, ఓపిక పడుతున్నాం. వెయిటింగ్ కదా సహస్రా, అందరూ వెయిట్ చేస్తారు చూడండి. మేము ఇప్పుడే దిగామండి హెలికాప్టర్. కిందకి వెళ్ళాలంట, భవన్కి కిందకి వెళ్ళాలంట. అది చూద్దాం, మళ్ళీ పైకి ఎక్కాలా ఏంటో తెలియదు, చూద్దాం. ఒక పాట చూడండి, నడుచుకుంటూ వస్తున్నాం అలాగా. అమ్మ పాప పొద్దున్నే స్కూల్లోకి వామిటింగ్స్, అమ్మవారు కోసం నడిపించుకుంటున్నారు. జై మాతాది, జై మాతాది అను. ఇదిగోండి అక్కడ ఉన్నారు, అమ్మవారి దర్శనము అక్కడ అవుతుంది టెంపుల్. అది ఇదొకటి హెలిప్యాడ్ చూసారా మేము ఇప్పుడు దిగింది. ఇదంతా కొండలు, చాలా వేడిగా ఉంది అమ్మా. ఇంకా అంతా ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి. అదండి వెళ్తాం, టైం అయిపోతుంది దర్శనానికి. ఇప్పుడే మా దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చాము. మరి ఇక్కడ నుంచి ఏం చేయాలి ఏంటని ఆలోచించాలి. మాకు మామూలుగా అయితే రేపు మార్నింగ్ ఉంది హెలికాప్టరు, కానీ చెప్పలేమండి అది రేపు మార్నింగ్ వెళ్తామా లేకుంటే ఇప్పుడే మెల్లగా ఎక్కేసి. అదిగోండి ఆ పిల్ల కొండెక్కవే అంటే రివర్స్లో ఎక్కుతుంది కర్ర పట్టుకుని.
ఇదేంటి మాకు రేపు మార్నింగ్ హెలికాప్టర్ ఉన్నా కూడా కష్టమవుతుందని చెప్పి ఏదో విధంగా వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ గుర్రాల మీద మాట్లాడుకుని బయలుదేరుతున్నా. వైష్ణవిదేవితో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. అంటే అది హెలికాప్టర్ నుంచి అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికి డౌన్ అండి. దిగిన తర్వాత వెళ్ళిపోతారు. నేను ఇవన్నీ నేను మళ్ళీ ఒక బ్లాగ్ చేస్తాను సెపరేట్గా, మీరు తప్పకుండా చూడండి. చాలా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసారా పక్కన నాకు వచ్చి వీల్ చైర్ తీసుకున్నాను ఎయిర్పోర్ట్లో. వీల్ చైర్ రెసిస్టెన్స్తో నేను ఇప్పుడు వచ్చాను అంటే ఎయిర్పోర్ట్ చూడండి. ఎందుకంటే నా కాలు అప్పు కదా, కర్ర పట్టుకుని నడిచినసరికి కొంచెం నాకు చాలా ప్రాబ్లం ఉంది ఫస్ట్ నుంచి. అయినా కానీ కొంచెం ఇలా బెండ్ అయ్యేసరికి అసలు కాలు తీసి కాలు వేయలేదు. అంటే సో ఇది ఇలా ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో నేను చెప్తాను. నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా యూజ్ అవుతే కనుక ప్లీజ్ దయచేసి అందరూ వాడుకోండి. ఎందుకంటే చాలామంది ట్రావెల్ బ్లాగ్స్ చేస్తున్నారు, ఏ ఊరికి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైను ఏ ఫ్లైట్ చెప్తున్నారు తప్ప ఇది ఇలా ఉంటుందండి, ఇది ఇలా ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని ఎవరు ఏం చెప్పట్లేదండి. నేను మాత్రం మీకు వైష్ణోదేవి టెంపుల్ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తాను. అది మీకు యూజ్ అయితే తీసుకుంటాను. థ్యాంక్ యూ.